సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ అంటే ఎంటీఎఫ్లకు సంబంధించి కొత్త రూల్ బుక్ ఒకటి రావడం జరిగింది సెబీ నుంచి. ఏంటి అసలు ఎంటీఎఫ్లు అంటే? ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరిని ఉద్దేశించి తీసుకొచ్చారు? దీంట్లో ఉన్న లాభ నష్టాలు ఏంటి? వండర్ఫుల్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్లో ఎంటీఎఫ్ అనేది పెద్ద వాల్యూమ్స్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడర్స్కి, బీటీఎస్టీ ట్రేడర్స్కి చాలా వర్క్ అవుతుంది. సో నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, బట్ నువ్వు 100 రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్ టెంపరీగా బ్రోకర్ దగ్గర అప్పు తీసుకొని నువ్వు కొనడాన్నే మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ అంటాము. సో దీనివల్ల ఏంటంటే ఇది ఎక్సైటింగ్ అనిపిస్తుంది. నా దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు ఉంటే 10 లక్షల వర్త్ ఆఫ్ స్టాక్తో నేను లాభాలు పొందుతాను అని. లాభాలు ఎంత సేమ్ వే, నష్టం వచ్చినా అంతే నష్టం వస్తుంది. సో ఇట్స్ అంటే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట. మీకు అవకాశం అంటే మీకు నిజంగానే వ్యూ మంచిగా ఉంది, నువ్వు కరెక్ట్గా దాన్ని వాడుకుంటే, ఎంటీఎఫ్ని వాడుకుంటే ఏంటంటే నువ్వు ఉన్న డబ్బుల కన్నా ఎక్కువ కూడా వాడుకొని ఎక్కువ కూడా పొజిషన్స్ తీసుకోవచ్చు. లాభాలు వస్తే ఏంటంటే మామూలుగా 10 రూపాయలకు వచ్చే దగ్గర ఇక్కడ నీకు 100 రూపాయలకు వస్తాయి, అంటే 10 టైమ్స్. ఆ 10 టైమ్స్ వచ్చిన లాభాల్లోంచి ఆ ఇంట్రెస్ట్ ఎంత ఉందో ఆ ఇంట్రెస్ట్ కట్టేస్తాము. సో అదే మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్. అండ్ ఇది ఇక్కడ ఎవరు చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇది బ్రోకర్ చేస్తారు. కొన్ని కేసుల్లో ఏంటంటే థర్డ్ పార్టీ కూడా వాడుకొని బ్రోకర్ ఫండింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంటీఎఫ్ ఎందుకు సెబీ ఎందుకు భయపడుతూ ఉండింది ఎంటీఎఫ్ గురించి అంటే, టూ మచ్ ఎక్కువగా వాడడం మొదలు పెడితే ఏంటంటే మార్కెట్లో రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కువ మంది లీవరేజ్ పొజిషన్స్ తీసుకుంటారు. లీవరేజ్ పొజిషన్స్ తీసుకున్నప్పుడు నేను చెప్పినట్టు లాభాల్లో వస్తే పర్లేదు, నష్టాల్లో వచ్చినప్పుడు మార్జిన్స్ కట్టలేక చాలామంది ఇబ్బందుల్లోకి గురవుతారు. సేమ్ వే క్లయింట్స్ కట్టకపోతే బ్రోకర్లు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు అవుతాయి. ఇన్ ద ఎండ్ బ్రోకర్ అనేవాడు డిఫాల్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది కొన్ని కేసుల్లో. బికాస్ క్లయింట్ కట్టకపోతే బ్రోకర్ కట్టాలి, బ్రోకర్ కూడా ఎంతవరకు తట్టుకోగలుగుతాడు. సో అందుకోసమే ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఆల్రెడీ అంత ఎక్కువ రాకముందు నుంచి సెబీ ఏంటంటే ముందు చూపుతో కొన్ని రూల్స్ తీసుకొచ్చింది ఈ ఎంటీఎఫ్ని ఏమంటారు నియంత్రించడానికి బేసికలీ. ఎందుకంటే బారోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎండ్ ట్రేడర్స్ ఉన్నారో కంపల్సరీ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. సో మార్జిన్ తగ్గిపోతే ఏమవుతుంది, మార్జిన్ కాలింగ్ అవుతారు, మార్జిన్ కాల్ వస్తుంది. మార్జిన్ కాల్ వచ్చినప్పుడు ఏంటంటే డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బ్రోకర్కి కట్టాల్సి వస్తుంది, లేకపోతే పొజిషన్స్ ఫోర్స్డ్లీ స్క్వేర్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే కొన్నిసార్లు లాస్, నువ్వు అంటే లాభం వచ్చే అవకాశము, నీకు మార్కెట్లో వోల్టిలిటీ వచ్చే అవకాశం ఉన్నా నష్టాల్లో పొజిషన్ క్లోజ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే అది ఒక డేంజరస్ గేమ్గా మారిపోతుంది. దానివల్ల సెబీ ఏంటంటే ఇట్లాంటి జరగకూడదని ఒక పెద్ద బ్రేక్ వేసింది అనమాట. సో ఈ బ్రేక్ ఎందుకు అంటే, ఒకటి ఫండింగ్, ఈ చాలామంది ఏంటంటే వాళ్ళు కూడా ఈ బ్రోకర్లు కూడా బయట నుంచి తెస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లో తీసుకొస్తారు, ఎన్బిఎఫ్సిస్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం వల్ల ఏంటి, లీవరేజ్ అనేది అటు ట్రేడర్ నుంచి బ్రోకర్ కూడా లీవరేజ్ చేస్తున్నాడు. సో సిస్టంలో ఇన్ని రెట్ల లీవరేజ్ పెరగడం అనేది సిస్టమ్కి ఎప్పుడైనా సరే ఏదైనా పెద్ద క్రాష్ వచ్చినప్పుడు, అట్లాంటి వచ్చినప్పుడు మొత్తం మార్కెట్ అనేది కొలాప్స్ అవుతుంది. సో అందుకోసం ఏం చేశారు అంటే, సో ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మనీ రేజ్ చేసి ఓన్ క్యాపిటల్ కానీ ఎన్సిడీస్ కానీ వాటిని రేజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కొత్తగా. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటే, సో ఎగ్జాంపుల్ తీసుకుంటే నెట్వర్త్ అనేది కంపల్సరీ బ్రోకర్కి ఎక్కువ ఉండాలి. ఇంతకుముందు ఉన్న నెట్వర్త్ చూపించే రిక్వైర్మెంట్ ఉండేది. దానికన్నా ఇప్పుడు ఏంటంటే మినిమం ఇంతకుముందు 3 కోట్లు ఉండేది, ఇప్పుడు 5 crores అనేది మినిమం నెట్వర్త్ బ్రోకర్కి ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే చిన్న బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి మార్జిన్ ఎక్కువ ఫండింగ్ తీసుకొని లీవరేజ్ ఎక్కువ తీయించేసి వాళ్ళ క్లయింట్స్తో వాళ్ళు నష్టపోతూ ఉన్నారు, చేతులు ఎత్తేస్తూ ఉన్నారు, మార్కెట్లో ట్రస్ట్ పోతుంది. అట్లా అలా కాకుండా ఫస్ట్ మినిమం రిక్వైర్మెంట్ పెంచేశారు. ఇప్పుడు 5 కోట్లు మినిమం నువ్వు బ్రోకర్గా కావాలి అంటే. సో అది ఎంటీఎఫ్
ఆఫర్ చేసే బ్రోకర్ కావాలంటే. సో దీనివల్ల కొద్దిమంది చిన్న చిన్న బ్రోకర్లు ఎవరైతే రేస్ చేయలేకపోతారో వాళ్ళు ఎగిరిపోతారు, అంటే ఉండరు మార్కెట్లో. కానీ ఉన్న వాళ్ళు మాత్రం స్ట్రెంగ్తెన్ అవుతారు. సో ఎవరైతే ఇంటర్మీడియరీస్ ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఏమవుతుంది, అడిషనల్గా సేఫ్ గార్డ్స్ దొరుకుతాయి, అంటే నీ డబ్బులు ఏం కాకుండా ఉంటాయి. సో ఫైనాన్షియల్లీ వీక్ బ్రోకర్స్ పోతారు. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే ఎన్సీడీస్ని రేజ్ చేయడానికి అవకాశం ఇస్తోంది కొత్తగా ఎంటీఎఫ్స్కి. సో ఏంటంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాము. సో వాళ్ళు ఏంటంటే తక్కువ క్యాపిటల్, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళు రేస్ చేసుకోవచ్చు మార్కెట్ నుంచి. మనం చూస్తాము 8, 9, 7% ఎన్సీడీస్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. అదే ఇప్పుడు కరెంట్లీ ఏం చేస్తున్నాయి బ్రోకర్స్, ఎన్బిఎఫ్సిస్ దగ్గర అప్పు తెచ్చుకుంటున్నారు. ఎంత 11, 12, 13 దగ్గర తెస్తున్నారు. 13% దగ్గర తెచ్చుకొని ఇక్కడ క్లయింట్కి ఒక 14, 15కి ఇచ్చినా ఇట్స్ ఏ హయ్యర్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా రిస్క్ ఎక్కువే. సో అలా కాకుండా నువ్వు లోవర్ నీ కేపబిలిటీని బట్టి, నీ మార్కెట్లో నీ దాన్ని బట్టి ఎన్సీడీలు రైజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. సో దీనివల్ల అడిషనల్ ఫండ్స్ అనేది బ్రోకర్స్కి అవైలబుల్ ఉంటుంది అండ్ కొంచెం స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైటర్గా మార్జిన్ రూల్స్ని, అప్ఫ్రంట్ కలెక్షన్ని టైటర్ చేసింది. సో ఎస్పెషల్లీ ఏంటంటే మన ఆప్షన్స్ ఏరియాలో ఇంతకుముందు అక్కడ కూడా మార్జిన్స్ ఉండేవి. బట్ మొన్న April 1 నుంచి 100% నువ్వు 20,000 ట్రేడ్ చేస్తే 20,000 కట్టాల్సింది. ఇంతకుముందు తక్కువ అమౌంట్ కట్టినా నడిచేది అనమాట. అక్కడ కూడా మార్జిన్ కాలింగ్స్ అవన్నీ ఉండేది. ఆప్షన్స్ అనేది వాల్యూమ్స్ తక్కువ చేయాలి, అక్కడ స్పెక్యులేషన్ తక్కువ చేయాలని సెబీ కొత్త రూల్స్ ప్రకారం April 1 నుంచి T+1 డేలో కంపల్సరీ అన్ని మార్జిన్ కలెక్షన్ అయిపోవాలి. సో T+2 రోజు ఎటువంటి ఉండకూడదు, పెండింగ్ ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏం చేస్తూ ఉంది, పీక్ మార్జిన్ డేటా అనేది ఉంటుంది అనమాట. సో సెబీ కూడా రోజుకు 3 సార్లు పీక్ మార్జిన్ డేటా కూడా కలెక్ట్ చేస్తుంది. దేర్ బై ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇబ్బంది రాకుండా మార్జిన్స్ ఎట్లా ఉన్నాయో మానిటర్ చేస్తూ ఉంది. అండ్ ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చేసిందంటే కొత్తగా, ఇంతకుముందు సెబీ చేసే పని ఒకటి ఉండేది, ఏది సర్వేలెన్స్ మెకానిజం. అది కూడా ఇప్పుడు ఎక్స్చేంజ్లకు ఇచ్చేసింది అనమాట, NSE BSEలకు ఇచ్చింది. సో వాళ్ళు కూడా కాన్స్టెంట్గా సర్వేలెన్స్ చేయడం వల్ల రెగ్యులేటరీ పాలసీ మేకింగ్ ఫాస్ట్ అవుతుంది. ఇంతకుముందు సెబీ చేసి వీళ్ళకి ఇవ్వడము అవన్నీ కాకుండా ఏమైనా ఇష్యూస్ వచ్చినా టక్కన రిజాల్వ్ అయిపోతాయి. సో ఇవన్నింటి వల్ల ఏంటంటే ఫాస్టర్ ఒకటి, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది అండ్ మ్యానిపులేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మ్యానిపులేషన్ టైం పట్టేది ఇంతకుముందు, ఇప్పుడు ఎక్స్చేంజ్ లైవ్గా మానిటర్ చేస్తూ ఉన్నాయి కాబట్టి మ్యానిపులేషన్ చేయడానికి ఉండదు. సో ఇన్ ద ఎండ్ రియల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి దీనివల్ల ఏంటి అనేది, మనం ఇవన్నీ జరుగుతున్నాయి కరెక్టే, సెబీ ఎవరి కోసం చేస్తుంది అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది. సో వాళ్ళకు ఒకటి ఏంటంటే ఫస్ట్ బ్రోకర్ సేఫ్టీ పెరుగుతుంది, బ్రోకర్ చేతులు ఎత్తాడు, నీకు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా బ్రోకర్ స్ట్రాంగ్ ఉంటే మనం ట్రేడ్ చేయడం కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో అది ఒకటి. సెకండ్, మార్కెట్స్ ఆర్ మోర్ స్టేబుల్, వోలటిలిటీ, అనవసరమైన బయింగ్ సెల్లింగ్ స్పెక్యులేషన్ తగ్గుతుంది మార్కెట్లో. సో మార్కెట్ మోర్ స్టేబుల్ అవుతాయి, లోవర్ ప్యానిక్ అనేది కొంచెం తగ్గిపోతుంది. అట్లాగే బెటర్ రిస్క్ అవేర్నెస్ అందరికి కూడా ఏంటంటే F&Oలో ఎస్పెషల్లీ కొత్త ఇన్వెస్టర్స్కి ఇంతకుముందు మార్జిన్ ట్రేడింగ్ ఉండేది కాబట్టి అదొక లాటరీ లాగా వాడేసుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా మొత్తం నువ్వు మార్జిన్ కడుతున్నావు కాబట్టి పించ్ అనేది తెలుస్తుంది కొత్త ఇన్వెస్టర్స్కి, ఈవెన్ F&Oలో కూడా అనమాట. సో కొంచెం సూటబిలిటీ టెస్ట్ తెలుస్తుంది, వాడికి చెయ్యాలా వద్దా అనేది అర్థమవుతుంది. సో కొన్ని కష్టాలు ఏంటంటే మాత్రం ఒకటి, క్యాపిటల్ ఎక్కువ అవసరం వస్తుంది బ్రోకర్స్కి. MTF ఇచ్చేవాళ్ళు తగ్గిపోతారు. ఇంతకుముందు MTF ఇచ్చే బ్రోకర్లు చాలామంది ఉండే, సో ఇప్పుడు మినిమం 5 crores చేశారు MTF ఇచ్చేవాళ్ళు. సో అందరు బ్రోకర్లు అప్గ్రేడ్ అవుతారా అంటే కష్టం, తక్కువ మంది అవుతారు. అండ్ మార్జిన్ కాల్స్ కూడా మోర్ అగ్రెసివ్ అవ్వబోతున్నాయి. అంటే ఇంతకుముందులాగా 2-3 రోజులు వెయిట్ చేసి లాస్ట్ మినిట్ మార్జిన్ కాల్ నీకు బ్రోకర్ నుంచి వచ్చేది, ఇప్పుడు అలా కాదు. సెబీ ఫుల్ టైట్గా మానిటర్ చేస్తుంది కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ దగ్గర కాల్స్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తాయి. యూ కెనాట్ స్లీప్, అంటే ఆ మార్జిన్ కాల్ వచ్చింది వస్తుంది మెల్లిగా వస్తుంది అనే అవకాశం ట్రేడర్స్కి అనేది లేదు. సో అందుకోసం ఇవేంటంటే కొన్ని ఎస్పెషల్లీ SME సెగ్మెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ వోలటిలిటీ ఎక్కువగా ఉంటుంది వాటి మీద కూడా. సో అందుకే ఈ లిస్టెడ్ కంపెనీస్లో మార్కెట్ అక్కడ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ లిక్విడిటీ అనేది స్ట్రాంగ్గా చేసింది అనమాట. సో ఆన్ ద హోల్ ఇది ఓన్లీ సేఫ్టీ కోసం సెబీ చేసిన చర్య. యాజ్ ఎ ఇన్వెస్టర్లు ఏంటంటే మనం MTF చేయాలంటే మాత్రం స్ట్రాంగ్ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలి అని మాత్రం సెబీ ఇండైరెక్ట్గా ఇచ్చింది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్కి సంబంధించి సెబీ ఎటువంటి కొత్త డెవలప్మెంట్స్ని త్వరలో తీసుకురాబోతుంది, దీనివల్ల
ఎవరు బెనిఫిట్ అవుతారో ఎవరు లాస్ అవుతారో అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.